జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు భంగపాటు తప్పదా? ఎవరినైనా వాడుకుని వదిలేయడం చంద్రబాబు నాయుడికి అలవాటే అని అందరికీ తెలుసు. తాజా ఎలక్షన్ సీరియల్ ముగిసే నాటికి పవన్ పరిస్థితి ఆక్ పాక్ కరివేపాక్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు టీడీపీ పీకల్లోతు సంక్షోభంలో కూరుకుపోయింది. ఆ దశలో చంద్రబాబుకు అండగా నిలిచారు పవన్ కళ్యాణ్. అటువంటి జనసేనానికి ఎన్నికల్లో కోలుకోలేని షాక్ ఇవ్వడానికి చంద్రబాబు ప్లాన్ రెడీ చేశారట. నారా లోకేష్ చెప్పిన ఆ ప్లాన్ ఏంటో చూద్దాం. పవన్ ఒకటి తలిస్తే బాబు ఇంకోటి తలిచారు. తెలుగుదేశం పార్టీని కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్నందుకు జనసేన పార్టీకి కిరీటం తొడుగుతారని, ఆ విధంగా కృతజ్ఞతలు వ్యక్తం చేసుకుంటారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావించారు. పొత్తులో భాగంగా జనసేనకు తాము అడిగిన విధంగా వీలైనన్ని ఎక్కువ స్థానాలు కేటాయిస్తారని కూడా పవన్ నమ్మారు. అంతేకాదు, టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే పవన్ కు ఒక ఏడాదైనా ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్ను చంద్రబాబు ముందుంచారట. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం జనసేనకు కనీసం 50 నుండి 60 అసెంబ్లీ స్థానాలు, 5 నుండి 8 వరకు లోక్సభ స్థానాలు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ కోరినట్లు తెలుస్తోంది. తాము అడిగినన్ని సీట్లు ఎలాగూ ఇవ్వరు కాబట్టి బేరసారాల కోసం అడిగేదేదో ఎక్కువ స్థానాలే అడిగేద్దాం అన్నది జనసేన వ్యూహకర్తల యోచనగా చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ 50 నుంచి 60 స్థానాలు అడిగితే చంద్రబాబు కనీసం 40 నుంచి 45 స్థానాలు అయినా ఇస్తారన్నది జనసేన వ్యూహం. అయితే జనసేనకు 25 సీట్లు కూడా అవసరం లేదన్నది చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. అయితే తన మనసులో మాటను చంద్రబాబు బయట పెట్టడం లేదు. తన పుత్రరత్నం అయిన లోకేష్ ద్వారా తన మనసులో మాటను ప్రచారంలో పెడుతున్నారు. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జనసేనకు నామమాత్రంగా మాత్రమే సీట్లు కేటాయించనున్నారని స్పష్టం చేసేశారు లోకేష్. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రను అర్ధాంతరంగా ముగించేసిన టీడీపీ నాయకత్వం ఉత్తరాంధ్రలో విజయోత్సవ సభను నిర్వహించింది. ఈ సభకు 2 రోజుల ముందు టీడీపీ అనుకూల మీడియాకు లోకేష్ ఇంటర్వ్యూలు ఇచ్చారు. అందులో భాగంగా ఓ ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ 150 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసేసుకుందని స్పష్టం చేశారు. మిగతా 25 సీట్లలోనూ 2-3 సీట్లు అటు ఇటు కావచ్చునన్నారు. ఈ నర్మగర్భపు వ్యాఖ్య వెనుక చాలా ఆంతర్యం ఉందంటున్నారు రాజకీయ పండితులు. ఒకవేళ తమతో పొత్తుకు బీజేపీ ససేమిరా అంటే జనసేనతో పాటు కమ్యూనిస్టులను కూడా చంద్రబాబు కలుపుకుపోయే అవకాశాలున్నాయి. అప్పుడు 2 కమ్యూనిస్టు పార్టీలకు చెరో 3 స్థానాలు ఇచ్చి జనసేనకు 19 స్థానాలు మాత్రమే కేటాయించే అవకాశాలు ఉండవచ్చంటున్నారు. లేదంటే కమ్యూనిస్టు పార్టీలకు మొత్తం మీద 4 స్థానాలు ఇచ్చి జనసేనకు 21 స్థానాలు కేటాయించి అధికారంలోకి వస్తే 2-3 ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని ఆఫర్ ఇవ్వవచ్చంటున్నారు. జనసేనను చివరిదాకా భ్రమల్లో ఉంచి సీట్ల కేటాయింపు సమయంలో అసలు వ్యూహాన్ని అమలు చేస్తారని అంటున్నారు. ఎక్కువ స్థానాల కోసం పవన్ పట్టుబట్టడానికి వీల్లేకుండా తెలంగాణ ఎన్నికల్లో జనసేన పరాజయాల పరంపరను సాకుగా చూపే అవకాశాలున్నాయంటున్నారు. అదే చంద్రబాబు మాస్టర్ ప్లాన్ అంటున్నారు. యువగళం ముగింపు సభకు పవన్ కళ్యాణ్ హాజరు కావాలా వద్దా అన్న విషయంలోనూ సోషల్ మీడియాలో రకరకాల వదంతులు వైరల్ అవుతున్నాయి. లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు మనం వెళ్లాల్సిన అవసరం ఉందా అని పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ ను సలహా అడిగారట. దానికి నాదెండ్ల స్పందిస్తూ మనం వెళితేనే బాగుంటుంది అన్నారట. ఇది జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడు నేరుగా పవన్ ఇంటికి వచ్చి పవన్ కళ్యాణ్ ని యువగళం విజయోత్సవ సభకు రావాల్సిందిగా ఆహ్వానించారని అంటున్నారు. నిజానికి ఈ సభకు వెళ్లడం పవన్ కు ఇష్టం లేదంటున్నారు. జన సైనికులకు కూడా టీడీపీ సభలో తమ నాయకుడు పాల్గొనడం పట్ల అసంతృప్తిగానే ఉన్నట్లు సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారు. జనసేనకు కేటాయించే సీట్ల విషయంలోనే కాదు, ముఖ్యమంత్రి పదవి విషయంలోనూ లోకేష్ 5 కోట్ల మంది ఆంధ్రులకు క్లారిటీ ఇచ్చారు. టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అని టీడీపీ అనుకూల మీడియా ప్రతినిధి లోకేష్ ను ప్రశ్నించారు. దానికి లోకేష్ ఏమాత్రం తడుముకోకుండా శషభిషలు లేకుండా ఇంకెవరు, చంద్రబాబు నాయుడే మా ముఖ్యమంత్రి అని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యపై జన సైనికుల్లో చర్చ జరిగిందంటున్నారు. పవన్ కళ్యాణ్ సీఎం కావాలన్నదే జన సైనికుల అజెండా. అందుకోసమే వారు అహోరాత్రులు శ్రమిస్తున్నారు. తమ నాయకుడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు అంటే జనసేన కార్యకర్తలు కానీ పవన్ అభిమానులు కానీ టీడీపీకి మద్దతు ఇచ్చే ప్రసక్తే ఉండదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పార్టీ నేతలతో పాటు తనను అభిమానించే తన సామాజిక వర్గ మేధావులు కూడా టీడీపీ వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. మాయా మర్మాలు కల్మషాలు లేని పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు నాయుడు తన సుదీర్ఘ రాజకీయ అనుభవంతో వాడుకుని చివరకు కరివేపాకులా తీసిపారేస్తారన్న ఆందోళన పవన్ అభిమానుల్లోనూ ఉందంటున్నారు. ఇది తెలియడంతోనే పవన్ కళ్యాణ్ కూడా తర్జన భర్జనలు పడుతున్నారని అంటున్నారు.